హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది అమెజాన్ నుంచి రావడం జరిగిందనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది అమెజాన్ అఫీషియల్ పేజ్ అనమాట. ఓకేనా, అమెజాన్ కెరియర్స్ పేజ్ నుంచి మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బయట థర్డ్ పార్టీ కంపెనీ అయితే థర్డ్ పార్టీ జాబ్ పోస్టింగ్ అయితే కాదు. సో, డైరెక్ట్ అఫీషియల్ అమెజాన్ పోస్ట్ అనమాట. సో, కాబట్టి ఇది 100% జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఇది చూసుకుంటే మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ రోల్ చూసుకుంటే మనకి ఇక్కడ రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఓకేనా, సో ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే ఏంటి, జాబ్ ఎలా ఉంటుంది, మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ లొకేషన్ అనమాట. ఓకేనా, అండ్ ఈ యొక్క జాబ్ వచ్చేసరికి మనకి చూసుకుంటే ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఈ ఉత్తరప్రదేశ్ అనేది మీరు ఇగ్నోర్ చేసి నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇండియాలో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే యాజ్ ఏ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వైరీస్ అండ్ డిలీట్ అవర్ కస్టమర్స్. ఓకేనా, సో మీ యొక్క మెయిన్ జాబ్ వచ్చేసరికి 3 ways ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అన్నమాట కస్టమర్తో. సో ఒకటి ఐదర్ చాట్ కానీ, లేకపోతే కాల్ కానీ, మెసేజ్ కానీ అనమాట, అంటే ఎస్ఎంఎస్ కానీ, మెయిల్ కానీ. సో ఈ విధంగా మూడు ఛానల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 ఛానల్స్ ద్వారా మీరు కస్టమర్ ఏదైనా క్వైరీ రేస్ చేస్తే ఆ క్వైరీ అనేది సాల్వ్ చేయాలన్నమాట. సో సాల్వ్ అంటే నేను ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను సాల్వ్ అని, కాకపోతే ఈ సాల్వ్ చేయడానికి మీకు ఒక ఎస్ఓపి ఉంటుంది అనమాట. మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు సాల్వ్ చేసే విధానంలో కస్టమర్ అనేది మీకు రేటింగ్ అది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. మీకు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు మీకు ఫుల్ ట్రైనింగ్ ఇస్తారనమాట. సో మా ట్రైనింగ్ ప్రకారంగా మీరు ఆ ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో ఆ విధంగా మీరు కస్టమర్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అయితే చాట్లో కానీ, ఈమెయిల్లో కానీ, కాల్లో కానీ అనమాట. ఓకేనా, మనకి 3 ఛానల్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఏ ఛానల్ నుంచి అయినా మనం కస్టమర్ క్వైరీ అని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఏమైనా అయితే మనమే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది అనమాట. చూసి ఇక్కడ చూసుకుంటే యూ విల్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అవర్ కస్టమర్స్. ఓకేనా, సో కస్టమర్స్ ఏ ఇష్యూ ఫేస్ చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్స్ రిలేటెడ్ ఏం ఫేస్ చేసినా, పేమెంట్ రిలేటెడ్ కానీ, డెలివరీ రిలేటెడ్ కానీ, ఏ రిలేటెడ్ ఆర్డర్ అమెజాన్కి సంబంధించిన అమెజాన్ డాట్కి సంబంధించిన ఏ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా సరే ఫస్ట్ మీకే కాల్ చేస్తారనమాట. సో మీరు ఆన్సర్ చేసి కాల్ అయితే కాల్, మెసేజ్ అయితే మెసేజ్ మీకే వస్తుంది అనమాట. సో మీరు కాల్ చేసి, లేకపోతే కాల్ ఆన్సర్ చేసి, లేకపోతే మెసేజ్కి రిప్లై ఇచ్చి ఆ యొక్క కస్టమర్ క్వైరీని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఈ యొక్క జాబ్కి ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కర్లేదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్లో చూసుకుంటే, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అబౌట్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ టీమ్ ఇస్ దట్ యూ డోంట్ నీడ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. ఓకేనా, అంటే మనకి కస్టమర్ సర్వీస్లో ఇంతకుముందు పాత ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు అనమాట. మన ఫ్రెషర్ అయినా సరే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే మనకి ఇక్కడ ట్రైనింగ్ వస్తుంది అనమాట. సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ ట్రైనింగ్ బట్టి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో యూ విల్ రిసీవ్ ట్రైనింగ్ అండ్ ప్రొవైడెడ్ విత్ ద కంప్లీట్ ఎక్విప్మెంట్ ప్యాకేజ్ వెన్ యూ జాయిన్. ఓకేనా, అంటే జాయిన్ అయినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫుల్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇంకా మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్లో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకి ఇంటర్నెట్ అలవెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అమెజాన్లో కూడా కొన్ని డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఓవరాల్గా బెనిఫిట్స్ వచ్చేసరికి, ఇది నార్మల్గా ఓవరాల్గా జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసే ముందు ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ చెప్పారు కదా, మీకు మినిమం 3 hours అనేది మీకు టైం ఉన్నది అనుకుంటే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే 3 hours ఒక అసెస్మెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అసెస్మెంట్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో మీరు మొత్తం అసెస్మెంట్ అంతా కంప్లీట్ చేశాక మీకు అమెజాన్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే యూ విల్ నీడ్ టు అలౌ 3 hours టు కంప్లీట్ ద ఫుల్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు సేవ్ యువర్ అప్లికేషన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ అండ్ రిటర్న్ ఇట్ ఇఫ్ నెసెసరీ. అంటే మనం 3 hours కంటిన్యూస్గా ఉండక్కలని చెప్పి అంటున్నారు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు 3 hours కంటిన్యూగా ఉంటేనే బెటర్ అనమాట. సో మీకు 3 hours కంటిన్యూస్గా ఫ్రీగా ఉంటాను అనుకుంటే మీరు ఈ యొక్క పొజిషన్కి అప్లై చేయండి. సో నార్మల్గా మీరు చెప్పే ప్రకారంగా అయితే మీరు నార్మల్గా పాస్ చేసి కూడా మళ్ళీ మీరు రెజ్యూమే చేసుకోవచ్చు. మీరు తర్వాత వచ్చైనా సరే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. కాకపోతే మీరు అంతా ఒకే అటెంప్ట్లో కంప్లీట్ చేస్తే బెటర్ అనమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ సక్సెస్ఫుల్ వీ విల్ కాంటాక్ట్ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్. ఓకేనా. సో మనకి ఫస్ట్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత దాని తర్వాత మీకు అమెజాన్ నుంచి అమెజాన్లో కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయిన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళు చెప్తారన్నమాట. సో దాన్ని బట్టి మీరు ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఒక మెయిన్ జాబ్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం వచ్చరికి మనకి 18 ఇయర్స్ ఉండాలి. సో 18 అండ్ అబవ్ ఇయర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియాలో మనం వర్క్ చేసే రైట్ అథారిటీ ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఇది మనకి షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో మనకి ఎవ్రీడే షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్స్ ప్రకారంగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి టెక్నికల్గా రిక్వైర్మెంట్ చూసుకుంటే 100 Mbps డౌన్లోడ్ ఉండాలి అండ్ 20 Mbps అప్లోడ్ ఉండాలన్నమాట. ఓకేనా. సో అప్లోడ్ స్పీడ్ వచ్చరికి 20 ఉండాలి, డౌన్లోడ్ స్పీడ్ వచ్చరికి 100 ఉండాలన్నమాట. ఇది మినిమం అనమాట. మినిమం మన ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చరికి ఈ మాత్రం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ జాబ్ అప్లై చేసిన తర్వాత మనకి వర్క్ అసెస్మెంట్ వస్తుంది అనమాట. మనకి కింద డిస్కస్ చేసుకున్నాం కదా 3 hours ఆఫ్ వర్క్ అసెస్మెంట్ అని చెప్పి. సో ఈ 3 hours వర్క్ అసెస్మెంట్ సెకండ్ స్టెప్ అనమాట. అండ్ మీరు వర్క్ అసెస్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాక ఒక మీకు అమెజాన్ టీమ్ నుంచి కాల్ కానీ మెయిల్ కానీ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఏముంటుందంటే ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో వీళ్ళే మీకు ఇక్కడ మీరు ఇందులో వర్క్ అసెస్మెంట్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏం చేయాలని చెప్పి. సో ఇదే మనకి మెయిన్ ప్రాసెస్ అనమాట, ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్. సో ఇందులో మీరు అంతా అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్ ఆఫర్ లెటర్ అనేది మీకు రోల్అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే మీకు యొక్క లింక్ అనేది కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి లింక్ క్లిక్ చేశాక మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ మనకి అప్లై బటన్ ఉంది కదా, షేర్ అప్లై బటన్ అని చెప్పి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా సేమ్ జాబ్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఒకసారి అంతా క్రాస్ చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో మనకి అథెంటికేషన్ చేయమని అడుగుతుంది అనమాట. అంటే మనకి లాగిన్ కానీ సైన్అప్ కానీ అడుగుతుంది అనమాట. అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మనం లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే మనకి సైన్అప్ అవ్వమని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క అమెజాన్ హైరింగ్ పోర్టల్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకోండి, అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేస్తే మీరు డైరెక్ట్గా ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఇక్కడ డైరెక్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు సైన్ ఇన్ అయిపోతారు అనమాట. లేదు మీరు న్యూ యూజర్ అనుకుంటే ఇక్కడ సైన్అప్ ఉంది కదా, సో సైన్అప్ క్లిక్ చేస్తే మీకు సైన్అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో సైన్అప్ ఫామ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, లాంగ్వేజ్, టైం జోన్, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఫామ్ అనేది సింపుల్గానే ఉంటుంది. సో ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు అసెస్మెంట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అసెస్మెంట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అమెజాన్ నుంచి కాల్ వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనే చెప్తారు. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అనేది రోల్ అవుట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.